ఇక ముగిసిన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు 78% పోలింగ్ 112 మందికి గాను ఓటేసిన 88 మంది రేపు ఓట్ల లెక్కింపు ఓటింగ్లో పాల్గొన్న బీఆర్ఎస్ బరిలో బీజేపీ మజ్లిస్ అభ్యర్థులు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నిక అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే నిన్న ముగిసింది. మొత్తం 78% పోలింగ్ నమోదైంది. అక్కడ మొత్తం 112 మందికి ఓట్లు ఉన్నాయి. కానీ అందులో 88 మంది మాత్రమే నిన్న ఓటాకు వినియోగించుకున్నారు. ఈ 88 మందిలో 66 మంది కార్పొరేటర్లు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ నిన్న కాంగ్రెస్ అభ్యర్థులు అంటే కాంగ్రెస్ ఎవరైతే కాంగ్రెస్ నుంచి ఓటక్కులు ఉన్నారో దానం నాగేందర్, అనిల్ యాదవ్, బల్మూర్ వెంకట్ లాంటి వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా అటు తమ ఓటాకును వినియోగించారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పోటీలో లేదు. వారు ఎవరికి ఓటేశారు అనేది చూడాలి. అయితే బీజేపీ ఆరోపిస్తున్నది అంటే వాళ్ళంతా ఎంఐఎం ఓటేశారని. ఇప్పటికే ఎంఐఎం ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ మొత్తం వచ్చేసి 57 మ్యాజిక్ ఫిగర్. ఎవరైతే 57 వస్తారో వాళ్ళు విన్. ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే ఎంఐఎంకి వచ్చేసి ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలుపుకుంటే 49 మంది సభ్యులు ఉన్నారు. కేవలం మరో 8 మంది అవసరం. ఆల్రెడీ కాంగ్రెస్ కు 14 మంది ఉన్నారు. ఒకవేళ నేను ఆ 14 మంది ఎంఐఎంకే ఓటేస్తే మాత్రం ఆ ఎంఐఎం విజయం నల్లేరు మీద నడకగా చెప్పొచ్చు. ఇక్కడ బీజేపీ మాత్రం గెలుపోవటంతో సంబంధం లేదు. తమ పోటీలో నిలవడమే తమకు ప్రాధాన్యం, ఎంఐఎం కు పోటీ ఇవ్వడమే తమ ప్రాధాన్యం ముందు నుంచి కూడా చెప్పుకొచ్చింది. ఎందుకంటే దానికి కేవలం 25 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు బీజేపీ. అయినా మేము పోటీలో నిలిచాం. సభ్యులు ఉన్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకు పోటీలో నిలవలేదని కూడా వాళ్ళు ఒక చర్చను ప్రజల్లోకి అయితే తీసుకెళ్లారు. అంతేకాకుండా రానున్న జిహెచ్ఎంసీ ఈ ఏడాది డిసెంబర్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే ఒక పక్క ప్రణాళిక ప్రకారం బీజేపీ ప్రజల్లోకి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక అంతేకాకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక చీకటి ఒప్పందం చేసుకొని ఎంఐఎం తెర వెనుక సహాయం చేశాయని కూడా బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ ఎన్నికలో ఎంఐఎంకి అయితే కొంచెం గెలిచే అవకాశాలు 90% మేర ఉన్నాయి. ఎంత క్రాస్ ఓటింగ్ జరిగినా సరే ఎంఐఎంకి అయితే గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.